నువ్వు ఆకలేస్తుంది కదా. లేదు 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 అన్నద్దాను బాబు, అన్నద్దానండి. అన్నం తిన్నావా? లేదు, మీరు తినేసి వచ్చేవాళ్ళ, నువ్వే వండుకుంటావా? ప్రజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అండి. పాప మిస్ అవ్వి ఈ రోజుకి 22 రోజులండి. అయితే మేము పాప మిస్ అయిన 3 రోజుల తర్వాత మాకు తెలిసిన దగ్గర నుంచి 19 రోజులు అవుతుంది ఈ రోజుకి మేము పాపను వెతకడం మొదలుపెట్టి. ఈ రోజైతే ఈ పాప వాళ్ళ ఊరికి దగ్గరలోని వెంకటాపురం అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊర్లో పాప కోసం అయితే వెతుకుతాము. అలాగే పాప కోసం వెతుకుతాము. ఇంకా అక్కడ ఏమైనా సీసీ క్యామ్స్ ఉంటే అవి కూడా చెక్ చేస్తాను. అలాగే ఇవన్నీ విలేజెస్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే పాపను వెతకడంతో పాటు ఈ విలేజ్ గురించి కూడా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ప్రత్యేకతలు ఉంటే చూసారా, అవి కూడా వీడియోలో అయితే చెప్తానండి. అంటే ఒకవైపు పాపను వెతకచ్చు, అదేవిధంగా విలేజ్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఉంది కదండి అగ్రహారం 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖుని తప్పిపోయింది. అంటే తప్పిపోయిందంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఈ కుక్క ఏమైనా ఇటు సైడ్ రావడం అంటే మీ మకం కదా, మీ కుక్కలు అంటే కుక్కలు కాదు ఇక్కడ ఈ పారాలు ఉన్న చేత కుక్కలు డైరీకి వస్తూ ఉంటాయి. కుక్క వెళ్తాయి మనకి అది. అంటే అలా అని కాదు, ఇప్పుడు కుక్క ఏదైనా సరే ఇలా వెళ్తే మీ కుక్కలు అరుతుంటాయి కదా, అలా ఎప్పుడైనా అరిచింది కానీ ఏమైనా గుర్తేమన్నా? అలా అర్థం అయితే లేదు, అలా ఏం గుర్తే లేదు. ఈ ఫోటో చూడండి, ఒకవేళ ఏమైనా సరే ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకొచ్చిన ఏమైనా చేసినా మీ చుట్టాలకి అది కూడా చెప్పండి పాప గురించి, అది ఇలా పాప మిస్ అయిపోయిందని. ఈ ఊరేనా మీది? వెళ్తా ఇంటికండి, రాజుగారి ఇంటికా? ఎంత ఎంత ఉంటుంది వయసు, ఎంత ఉంటుంది నీకు? 75 అన్నా ఉంటుందండి. 75 పైన ఉంటుంది. ఆటో వస్తుందండి. నా తోటి అందరూ చచ్చిపోయారు. నీ తోటలు అందరూ చచ్చిపోయారా? నేను ఉన్నాను. అన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. ఈ తాతగారి వయసు అయితే 75 పైన ఉంటుందంటండి. ఈయన అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఈ పొలం ఏంటి ఈ చీపుర్లు పట్టుకుని వస్తున్నారు. మేము పాప కోసం తిరుగుతుంటే ఈయన కనిపించారన్నమాట. మనం నార్మల్గా బయటికి వెళ్ళడానికే మన వాళ్ళకి చాలా బద్ధకం. ఈ వయసులో ఈయన బయటకు వచ్చి పని చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. మీరే ఇంకెవరైనా ఉంటారు? మీరు ఒక్కరేనా? నానే నచ్చినట్టు అనుకుంటున్నానండి. మా ఆడి ఎక్స్పెరిమెంట్ కొడుకులు ఉన్నారు కానీ కొడుకులు మాట్లాడదు. వాళ్ళకి గింజలు లేవు, వాళ్ళకి గింజలు కొడుకులు కానీ అడుగు. సరే, వర్షం పడిపోతుంది, వెళ్ళండి. అయితే ఎక్కడుంటారు మీరు? పాక ఉందండి, పాక ఈ మీద ఉందా? మీ పేరేం పేరు? సింహాచలం అండి. సింహాచలమా? సింహాచలం. గుడాలా? గుడాల సింహాచలమా? ఈ పైన ఉంటారా? అండి చిన్న చెట్ట మీద ఉంది పాక. పాక అక్కడే రాత్రులు పగలు అక్కడే ఉంటారా? ఉంటానండి. సరే, నేను వస్తానులేండి, రేపు వస్తాను. మేము ఈ రోజు ఏం తీసుకురావాలి. నువ్వు కావాలన్నా బొవ్వా మాకా? లేదు లేదు, ఆకలేదు, మేము తినేసి వచ్చాం. నేను వస్తానులేండి మళ్ళీ రేపు మీ దగ్గరికి. నువ్వు కావాలన్నా కదా. లేదు 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 అన్నద్దాను బాబు, అన్నం తిన్నావా? లేదు, మీరు తినేసి వచ్చేవాళ్ళ, నువ్వే వండుకుంటావా? సరే సరే, కానీ ఈ ఎదో ఫోన్పే వచ్చిన తర్వాత డబ్బులు తేలదండి. నిజంగా నేను డబ్బులు తెచ్చుంటే చెప్తానండి, రేపు ఒకసారి వస్తాను మళ్ళీ ఈయన దగ్గరికి, మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు. పాప కోసమని వెంకటాపురం అనే ఊరు వెళ్తున్నానండి. ఈ ఊరు వెళ్ళే టైంలో మనకి దారిలో ఈ తాతయ్య గారు అయితే కనిపించారు. ఈయనతో నేను మాట్లాడుతుంటే, ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు కదా, ఈయనతో మాట్లాడుతుంటే ఈయన ఏమంటారు లాస్ట్లో, మీరు భోజనం చేశారా లేదా, భోజనానికి రండి అంటున్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. కాకపోతే ఈ ఫోన్పే రావడం వల్ల ఏమైందంటే నీకు క్యాష్ అవ్వట్లేదు. నిజంగా నా దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం ఆయన చేతిలో అంతకంత పెట్టేవానండి. అయితే ఆయన ఉండే ఏరియా నాకు తెలిసింది కాబట్టి రేపు ఖచ్చితంగా ఇటు సైడ్ వస్తాను కదా, ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆయనతో ఒకసారి కలిసి అయితే వెళ్తాను. ఇప్పుడు నేను వెంకటాపురం ఊరికి ఎంట్రన్స్లో అయితే ఉన్నానండి. ఈ ఊరు ఎంట్రన్స్లో మనకి కొన్ని మకాలు అయితే ఉంటాయి. ఇవన్నీ మకాలే. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతో ఒకసారి ఎవరైనా కనిపిస్తే మాట్లాడదాం అంటే, ఇక్కడ మకాల దగ్గర కుక్కలు ఉంటాయి. ఇన్కేస్ ఆ కుక్క కానీ ఇటు సైడ్ వచ్చి ఉంటే ఈ కుక్కలు చూసి అరుస్తాయి. ఆ ఉద్దేశంతో అలాగే ఏమైనా సరే వీళ్ళ రిలేషన్ అంటే వీళ్ళ రిలేటివ్స్లోని ఇంకా వీళ్ళకి ఏమైనా అనుమానాస్పదంగా ఎప్పుడైనా ఏ బండి అయినా కనిపించిందా అని అన్నమాట. ఈ పాపతో పాటు ఆ రోజు కుక్క కూడా వెనకాల వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఏమైనా కుక్క కానీ మకం కదా, ఏమైనా మీ కుక్కలు ఏమైనా చూసి అర్థం కానీ అలాంటి ఏమైనా చేస్తుంటాయి కదా. అంటే ఈ పాప గురించి మీ చుట్టాలు చెప్పండి ఎవరికైనా. ఏమైనా ఇప్పుడు ఈ పాప గురించి అందరికీ తెలిసిందనుకో, దొరుకుతుందని ఈ పాప కోసం తిరుగుతున్నాం. ఇప్పుడు మీ చుట్టాలకు అందరికీ చెప్పడం వల్ల ఏమవుద్దంటే అందరికీ తెలుస్తుంది అన్నమాట, ఈ పాప మిస్ తప్పిపోయింది అని. మీకు 21 రోజులు అయిపోయిందమ్మా వాళ్ళకి కనబడలేదు. పోతే వెనకాతల కుక్క పరిగెట్టి వచ్చింది. తర్వాత మీకు ఏమైనా తెలుస్తుంది కదా, ఇటు సైడ్ ఏమైనా పాప బండి మీద వెళ్ళినప్పుడు ఏడుస్తా అరుపు, ఇప్పుడు ఎవరైనా బండి మీద తీసుకెళ్తే పాప ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత కుక్క ఇలా వస్తే ఈ మకాలు కదా, ఏమన్నా మీ కుక్కలు అవి చూసి అరడం అలాంటి చేస్తుంటాయి కదా, అందుకని మాదొకటి ఆ కుక్క తినేయడమే బాబు, అరదు చెయ్యదు. అరదు చేయదా అసలు. కనిపించిన వాళ్ళందరికీ చెప్తూనే ఉండే, అంటే ఏం కాదు, మెయిన్లీ నా ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి పాప గురించి తెలియాలి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లందరికీ. ఇంకా ఈ ఊరి పేరు వచ్చేసి వెంకటాపురం అండి. అంటే ఈ ఊరిని కొడవలపూడి వెంకటాపురం అని పిలుస్తారు. ఎందుకంటే
ఈ మా తుని చుట్టుపక్కల చాలా వెంకటాపురాలు ఉన్నాయి. ఆ ఊరిని డైరెక్ట్ వెంకటాపురం అంటే కొంచెం గజిబిజి అవుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్న ఊరి పేరు చెప్తుంటారు అన్నమాట. ఈ ఊరికి పక్కన కొడవలపూడి ఉంది కాబట్టి దీన్ని కొడవలపూడి వెంకటాపురం అని అంటుంటారు. ఇది ఊరికి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఊరు ఎంట్రన్స్లో ఉన్నాను. ఒకసారి అలా ఊర్లోకి కూడా వెళ్దాం. తర్వాత ఈ ఊర్లన్నీ కూడా పక్కనే పొలాలు ఉంటాయి. పొలాల్లోనే ఉంటున్నట్టు ఊరు కూడా పొలాల్లోనే ఉన్నట్లుగానే అనిపిస్తుంది మనకి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తేనే. ఇది ఏదో డిస్ప్లే ఏదో పోయిందనేసి అంటున్నారు. ఆ ఎదురు ఇంకో షాప్ ఉంది కానీ ఆయనది కూడా మెమరీ కార్డ్ ఏది లేదంటున్నారు. అంటే మా దానికి పెన్ డ్రైవ్ లేదా? అదే మీరు జస్ట్ పని చేస్తున్నారో చూసుకోవడానికి అంతే కదా. మాకంత అవసరం కాదు కదా. ఇక్కడే ఉంటాయి పట్టుకోవడానికి. మన వాళ్ళంటే మా వాళ్ళు ఎక్కడైనా ఆడి దిగుతారని చెప్పి చూసుకోవడానికి ఇంకేం ఉండమంటున్నా ఈ ఊర్లోనే? బ్యాంకు బ్యాంకు మనకి ఎవరు ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. అవును, అక్కడ కొడవలపూడిలోదే కదా, అది డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. కొల్లపూడిలో కూడా ఎవరైనా తప్పు దగ్గరికి వస్తుంటారు అలాగే పాపం. అదే అంటే బల్లి పట్టిపోయినప్పుడు ఓన్లీ గేటే. ఈ వెంకటాపురం ఊర్లో ఈ రోడ్డు కెమెరాస్ ఉన్నాయి కానీ, అంటే వీళ్ళు జస్ట్ వర్క్ పర్పస్గా పెట్టుకున్నాయి కానీ వీళ్ళైతే మెమరీ కార్డ్స్ కానీ అలాంటివి పెట్టండి. ఎదురు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో కెమెరాస్ ఉన్నాయి కానీ దానికి వాళ్ళు అంటే డిస్ప్లే పని చేయట్లేదు అనేసి అయితే చెప్పారు మనకి. ఇంకా ఉంటాయి సెంటర్లో. ఈ పాప కోసం తిరుగుతున్నాం. అప్పుడు అగ్రాలనే పాప తప్పిపోయింది కదా. ఈ పాప కోసం అండి. అంటే ఏ లేదు, ఎవరైనా తీసుకుని వస్తే ఏమైనా తెలుస్తుందని తిరుగుతున్నాం అండి. లేదండి ఎక్కడైనా చూసినట్టు కానీ, లేకపోతే ఈ అమ్మాయి వెనకాల కుక్క వచ్చిందండి 6వ తారీఖుని. ఆ కుక్క ఏమైనా మన లోకల్లో ఇక్కడ ఉన్న కుక్కలు ఏమైనా అరుతుంటాయి కదా, దాన్ని చూసి ఆ ఉద్దేశంతో ఒకసారి ఊర్లోనే తిరుగుతుంది లోకల్గా. పిల్లని చూసే తీసుకుపోయారండి. పిల్ల చాలా బాగుంటుంది. అగ్రహారం అండి, గండిగడ అగ్రహారం. మీకు ఇంకా తెలియలేదేమో అయితే. అదే ఎక్కువ మంది ఎక్కడ కూర్చుంటారేమో. ఈ చెట్లకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారండి? వీటికి 40 కానీ 45 కానీ 50 ఉంటాయా? మీ చిన్నతనంలో వేసినాయి ఈ చెట్లు అంటే మీకు తెలిసి ఏంటండి? పాతం మీరే పాతారా? అంటే సాయం చేయమన్నారు పెద్దలు. గొయ్యితో బలగల పెట్టారు కానీ పెద్ద చెట్లు అండి అయితే. ఈ రెండో ఒకసారి వేసినట్టున్నారు. రెండో ఒకసారి అది కొమ్మ, ఇదంటే మొక్క. ఇది ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక సెంటర్ అండి. ఈ సెంటర్లో కూడా ఎక్కువగా పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటుంటారు. తర్వాత ఇక్కడ కూడా మనకి సీసీ క్యామ్ అయితే లాస్ట్ టైం వచ్చి అడిగాను, వీళ్ళ దగ్గర డేటా లేదని చెప్పారు. అంటే మెమరీ కార్డ్ లేదన్నారు. ఇంకా ఊరు ముందుందో ఒకసారి ముందుకు కూడా వెళ్దాం. ఇలా మేమైతే వెంకటాపురం ఊర్లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో అయితే పాప కోసం అయితే చెప్పామండి. ఈ వెంకటాపురం ఊరు వచ్చేసి తునికి సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మేమైతే మా ప్రయత్నం అయితే చేస్తున్నామండి. రోజుకు ఒక ఊరు అయితే తిరుగుతున్నాము. కానీ ఒకటేనండి, ఎక్కడైనా సరే సీసీ కెమెరా కనిపిస్తే మేమైతే చూడడానికి అయితే ట్రై చేసాం. కానీ ఈ ఊర్లో కూడా మాకు ఎవరు సీసీ కెమెరాస్ అయితే లేవని చెప్తున్నారు.